సర్పసంతానమా అని ఆవేదనతో ఆక్రందనతో బాప్తిస్మమిచ్చు యోహాను పలికిన మాట ఇది. ఈ మాట యోహాను నోట ఆనాటి పరిసయ్యులకు సద్దూకయ్యలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ భూమి మీద అనేక రకాల జీవులుండగా కేవలం వారిని సర్పముతో బాప్తిస్మమిచ్చు యోహాను ఎందుకు పోల్చాలి? సర్ప స్వభావము సాతాను స్వభావానికి ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సర్పంలో మొదటిగా చూసినప్పుడు అది 2 నాలుకలను కలిగి ఉంటుంది. మరి మనిషి ఒకే నాలిక కలిగి ఉన్నాడు. అదే మనిషి 2 రకాలుగా మాట్లాడితే వారెవ్వరైనా సర్పసంతానమే. అందుకే యేసుప్రభు చెప్పారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సర్పములో రెండవదిగా చూసినప్పుడు సర్పము తిన్నగా ప్రాకదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దాని నడకే వంకర నడక. సేవకులైనా విశ్వాసులైనా వాక్యానుసారంగా నడవాలి. అలా కాకుండా తమకు ఇష్టం వచ్చిన మార్గంలో నడిచినప్పుడు వారు కూడా సర్పసంతానము కోవలోనికి వస్తారు. సర్పములో మూడవదిగా చూసినప్పుడు మనుషులను చూడగానే కోపంతో బుసలు కొడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు దీర్ఘశాంతము అనే ఆత్మఫలమును కలిగి ఉండాలి. అది లేనప్పుడు చిన్నదానికి పెద్దదానికి కోపం కట్లతించుకుని వస్తుంది. కోపమే మీ ఆయుధమైనప్పుడు సర్పనపు కోవకు చెందినవారని గ్రహించాలి. సర్పమును 4వదిగా చూసినప్పుడు దాని కూరల నిండా విషముంటుంది. సర్పమునకు కూరల్లో విషముంటే మనిషికి నిలువెల్లా విషముంది. మాట్లాడే మాటల్లో, చూసే చూపుల్లో, వ్రాసే రాతల్లో విషం చిమ్ముతారు. ఆ సర్పమునకు వీరికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ 4 విషయాలను ఏ ఒక్కటి మీలో కనిపించినా వాటిని సరిచేసుకుని యేసువైపుకు తిరిగితే దేవుని సంతానముగా పిలవబడతారు.